ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము నుండి 42 వచనాల వరకు ధ్యానించుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయలో ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. అనేక మారులు మనము త్వరగా వెళ్ళాలని కొన్ని ప్రదేశానికి మనం బయలుదేరి వెళ్తూ ఉంటాం. కానీ అనుకోకుండా దారి మళ్లించి ఏదో ఒక చోట బస చేయటానికి ప్రభు అవకాశం ఇస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు యూదే నుంచి గలిలయకి వెళ్ళడానికి ఆయన నావలో సహజంగా కొద్ది గంటలో వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన సమరయ మీద నుంచి ఆయన కాలినడుగుతో వెళ్ళినప్పుడు సమరయ పట్టణములో సమరయ స్త్రీ కనబడ్డం, ఆమెతో మాట్లాడడం, ఆమె చేసినవన్నీ తనతో చెప్పినటువంటి ఒక అనుభూతి సాక్ష్యము సమరయ పట్టణానికి వెళ్ళి ఆమె చెప్పడం అనేది విశేషం. ఈ సమరయ స్త్రీ క్రీస్తు ప్రభు గురించి, రానున్న క్రీస్తు వచ్చినప్పుడు మాకు అన్నీ నేర్పించును అని మాట మాకు తెలుసు అని చెప్పగలిగినవి. గమనించండి, చాలామందికి దేవుడు అనే మాట తెలుసు, దేవుడు ఎవరనేటటువంటి మాట కూడా చాలాసార్లు ఆ ప్రశ్న గుండెల్లో ఉంది. కానీ ఆయన ఎవరనేటటువంటిది స్పష్టంగా గ్రహించలేక ఈరోజు వరకు సతమతం అవుతున్నారు. సమరయ స్త్రీ, ఆమె ఒక యూద స్త్రీకి పుట్టినటువంటి ఆమె తను సమరయుని వివాహము చేసుకొని తన తల్లి ఈమెను కనినది కనుక మెస్సయ్య గురించి, రానున్నటువంటి క్రీస్తు గురించి తన తల్లి ద్వారా అనేకమైన విషయాలు ఆమె నేర్చుకున్నవి. ఈరోజు అనేక మందికి క్రీస్తు గురించి తెలిసినప్పటికీ కూడాను ఒప్పుకోలేకపోయి జీవితాలు ఆ దౌర్భాగ్య స్థితిలోనే వారు చాలించుకొంచున్నారు. సమరయ స్త్రీ యేసుతో కొద్ది నిమిషాలు మాట్లాడినప్పటికీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూస్తారు రండి అని తన గ్రామ ప్రజలకు ఆమె పిలుపునిచ్చింది. వారందరూ ఆమె చెప్పిన సాక్ష్యమును విని ఆ బావి దగ్గరికి వచ్చి యేసు ప్రభును కలుసుకొని యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు అనేక మంది యేసు ప్రభుతో మాట్లాడిన మాటలను బట్టి వారు యేసు ప్రభు నామమందు వారు విశ్వాసం ఉంచారు. అయితే ఆ సమరయ పట్టణము నుండి వచ్చిన అనేక మంది పెద్దలు చిన్నలు ఆ గ్రామస్తులు యేసు ప్రభును బ్రతుములాడుతూ వారు అంటున్నారు, ఎలా అయినా మీరు మా గ్రామానికి, మా పట్టణానికి వచ్చి ఇంకనూ మీరు ఆ దైవ రాజ్యం గురించి బోధించాలి, మా జీవితాల గురించి మీరు పాఠాలు నేర్పించాలి బ్రతిమలాడుతున్నారు. ఈరోజు బోధకులకు భారతదేశంలో తరుముతున్నారు బోధించొద్దు అని. కానీ ఆ దినములో సమరయ పట్టణస్థులు యేసు ప్రభును బ్రతిమలాడుతూ ఆయనను తీసుకొని వెళ్ళి ఆ సమరయ పట్టణములో 2 దినములు ఆయనను తమ యొద్ద ఉండడానికి వారు కోరుకున్నారు. ఒక్క స్త్రీ సాక్ష్యము ఎంత బలముగా గ్రామానికి పనిచేసిందో
ఈరోజు దేవుని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలైంది. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ బిడలారా, దేవుని గురించి ఎరిగిన ప్రజలారా, యేసే గురించి మీరు ఇచ్చే సాక్ష్యము ఎటువంటిది? మీ జీవితంలో పొందిన అనుభవాలు ఇతరులకు చెప్పగలిగే సాక్ష్యము ప్రభు ద్వారా మీరు పొంది ఉన్నారా లేదా? చాలామంది ఈ అద్భుతమైనటువంటి అనుభూతి, అద్భుతమైన సాక్ష్యము పొంది ఉన్నప్పటికీ అది మరుగుపరుస్తున్నారు. ఆ సాక్ష్యము అనేక మంది దానిని ఒప్పుకోలేకపోతున్నారు. ప్రభు చేసిన మేలు పొందుకుంటున్నారు, అది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. అవును, మీరు వెళుతున్న దైవజనుడు మీతో మాట్లాడినప్పుడు, మీరు మొట్టమొదటిగా కలుసుకున్న దైవజనుడు మీతో మాట్లాడిన మాటలు మర్చిపోయారా? దేవుడు తన ద్వారా మీకు బోధించిన మాటలే కానీ, దేవుడు ఆ సేవకుని ద్వారా మీ జీవితానికి చేసిన కార్యకలాపాలే కానీ గుర్తుంచుకున్నారా? మర్చిపోయారా? మీరు గనుక కృతజ్ఞతహీనులుగా బ్రతికితే దాని ద్వారా మీ జీవితానికి ఎటువంటి మేలు కలగదు. మీ ద్వారా ఎవరు కూడా మేలు పొందలేరు. మీరు పొందిన అనుభవాలు, ప్రభు మీ పట్ల చేసిన కార్యములు, మీ జీవితంలో మీరు జీవించినటువంటి జీవిత అనుభవాలు ఇతరులకు పంచుకున్నప్పుడు మీరేమై ఉన్నారో, ఇప్పుడు ఏమై ఉన్నారో, ఏమై ఉంటిరో ఇప్పుడు ఏమై ఉన్నారో చెప్పగలిగే స్థాయిలో ఉన్నారా? లేకపోతే దేవునికి, సేవకునికి, సంఘాలకు విమర్శించే విమర్శకులుగా మారిపోయారా? ఒకవేళ గనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేలు ఇతరులకు సాక్ష్యము చెప్పలేని స్థితిలో ఉంటే, అయ్యో, దేవుని యొక్క శాపము మీ మీద నిలిచి ఉన్నది. ఎందుకంటే ప్రభు మిమ్మును ఏర్పరచుకున్నాడు, అనేకులకు మీరు దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. ఆయన మీతో చెప్పిన మాటలు, మీరు ఏవైతే మీరు చేసి ఉన్నారో, మీ బ్రతుకు ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేదో ఈరోజు ఏ స్థితికి మీరు వచ్చి ఉన్నారో ఆ సాక్ష్యమే కోరి దేవుడు మీ దైవజనుని ద్వారా, సేవకుని ద్వారా ఇంతటి స్థితికి వచ్చారు. మిమ్మల్ని తీసుకొచ్చారు. అది ఎవరితోనే మీరు చెప్పగలుగుతున్నారా? లేకపోతే ఒక మేలు పొందిన తర్వాత ఆ సేవకునికి, సంఘానికి విమర్శించుకొని వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా ఆ సంఘానికి వెళ్ళాల్సిన వారు కూడా మిమ్మును బట్టి మానుకుంటే ఆ శాపము ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఈ ఉదయకాలములో మీరు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు మీరు పొందిన అనుభూతులు ఏ దైవజనుని ద్వారా మేలు పొందారో, ఏ సన్నిధికి వెళ్ళడం ద్వారా మీ కుటుంబం అభివృద్ధి పొందిందో ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పి ప్రభువును మహిమపరచేవారుగా ఉన్నారా? అనేక మంది ఆ స్థలంలో సమకూడి వారు ఏమంటున్నారో తెలుసా? ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఈ సాక్ష్యము చాలా గొప్పది. నువ్వు ఏ దేవుని బట్టి మేలు పొందావో, ఏ దైవజనుని బట్టి నువ్వు మేలు పొందావో, ఎవరిని బట్టి ఒక స్థితికి వచ్చావో అదంతా మర్చిపోయి ఆ దైవ సేవకునికే దూషించి, ఆ సంఘానికే దూషించి, ఆ దేవునికే నువ్వు దూషించి జీవిస్తుంటే ఆ స్థితిగతులు చాలా ఘోరం, దారుణం. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు దేవుని బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎవరికి సాక్ష్యం చెప్తున్నావో, ఎవరు నీ సాక్ష్యం వింటున్నారో వారు దేవుని నమ్మేవారై ఉండాలి. ఇక్కడ సమరయ పట్టణస్థులు ఏమంటున్నారో తెలుసా? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము మా మట్టుకు మేము యేసును, మరి ఆయన మాటలను విని ఆయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం. ఈ సాక్ష్యము చాలా ఈరోజు సమాజంలో
మీరు దైవజనుని గురించి కానీ సంఘానికి గురించి కానీ మీరు సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరైనా మీ సాక్ష్యం విని దేవుని సంధికొచ్చి దేవుని నమ్ముతున్నారా, లేకపోతే సంఘానికి వచ్చేవారు సంఘాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి చెల్లచెదిరైపోతున్నారా? అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అయ్యో, సమరయ స్త్రీ అనేక పాపములు చేసిన స్త్రీ అయినా క్షమించబడి తన సాక్ష్యము ద్వారా అనేక మందికి మలుపు త్రిప్పి దైవరాజ్యానికి వారసులుగా చేయగలిగినవి, అనేక మందికి ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. ఈరోజు నీ ద్వారా ఎంతమంది నడిపించబడ్డారు, ఎంతమంది ప్రభుకు లోక రక్షకుడని నమ్ముకున్నారు, ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వచ్చి స్థిరపడుతున్నారు. దేవుని ప్రియ బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు నువ్వు జీవించే జీవిత విధానాలు ఎలా ఉంది? ఏ రీతిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? దేవుని సాక్షిగా ఉంటున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ నోట నుండి వచ్చే సాక్ష్యము గుండెల్లో ఉన్న నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడాలి. కక్షపూరితమైన సాక్ష్యము, వేషధారణ సాక్ష్యము, ఒకరి మీద చాడీలు చెప్పే సాక్ష్యము ఏ మనిషిని ఎప్పటికీ రక్షణలో నడిపించదు. కానీ నిజ దేవుని ద్వారా నువ్వు పొందిన అనుభవాలు నిజముగా నీ బ్రతుకులో దైవజనులు మీకు బోధించినప్పుడు, దైవజనులు మీ కొరకు ప్రార్థించినప్పుడు ఏం పొందుకున్నారో అది ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యము చెప్పండి. మీరు ఒకరి మీద ఒకరు విరుద్ధము, పగ, ద్వేషము, అనేకమైన దౌర్భాగ్యమైన స్థితి కలిగి మీరు విమర్శించే మాట పలుకుట ద్వారా అది అనేక మందికి దేవుని యొద్దకు రానివ్వకుండా మీరే అడ్డుగా నిలబడుతున్నారు. అది ఎక్కువ కాలము దేవుడు మిమ్మను అలా వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన నాటిన ప్రతి చెట్లు ఫలించాలి, సమృద్ధిగా ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. అది ఫలిస్తే సరే, లేకపోతే ఆ చెట్టు నరక వేయబడుతుందని ప్రభువారు తెలియచేశారు. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య నీ పట్ల చేసిన కార్యములు, యేసయ్య జీవితంలో జరిగించినటువంటి అనేక అనుభవాలు నువ్వు అనేకులకు చెప్పి దేవుని మందిరానికి నడిపించే అటు మంచి సత్క్రియలు చేయగలిగితే దేవుని ద్వారా దీవించబడతావు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాశమంలో ప్రభువా, మా సాక్ష్యము ద్వారా ఎవరైనా రక్షించబడ్డారా అని ఈ ఉదయకాశములో చింతించడానికి, ఆలోచించడానికి మీరిచ్చిన ఈ సందేశం కొరకు స్తోత్రాలు. మీ మాటలు ప్రభువా మా జీవితానికి ఆశీర్వాదకరము. మేమేవైతే మీ ద్వారా పొందుకొనుచున్నామో, మా జీవితంలో చేసినవన్నీ మీరు చూచి మాకు చెప్పి మా బ్రతుకును మార్పు చేసి ఆశీర్వదించిన సాక్ష్యాలు అనేకులకు మేము చెప్పి మీ సన్నిధిని నడిపించేటటువంటి అట్టి అద్భుత అనుభూతి మాకు దయచేయమని, ఈ వాక్యం మా బ్రతుకుల్లో దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.